అందరికీ నమస్తే అండి। ఈ రోజు నేను వెరైటీగా పచ్చికట్టెల మీద కాకి పర్కల ఫ్రై చేసి చూపిస్తానండి। అదిగోనండి, ఇది 2 కేజీలు ఉంటదండి చేప। ఇప్పుడు ఈ చేపని ఇక్కడ కడుక్కుంటానండి। ఈ నీళ్ళల్లో కడుక్కొని కొండ మీదకి పోతానండి। ఎందుకంటే సూపర్ లొకేషన్ అండి। కొండ మీదకి పోతే మొత్తం చుట్టుముట్టు నీళ్లు, ఆ మధ్యలో కొండ ఉంటుంది। ఆ కొండ మీదనే నేను ఈ ఫ్రై చేసి చూపిస్తానండి। పులుసులు బాగా దీని మీద దండి ఉన్నాయండి, కొంచెం టైం తీసుకునేటట్లుంది। బాగా చేపని ఇట్లా పట్టుకొని కడుగుతుంటే కూడా జారిపోతుందండి, ఎందుకంటే బంక బంక తగులుతుంది। బాగా రుద్ది కడిగినానండి। దీనికి బాగా బలం పెట్టి పులుసులు తీయాలి। ఇంకా చేప పులుసు తీసేది మొత్తం అయిపోయిందండి, క్లీన్ చేసినాను। ఇక మంచిగా నీట్గా కడుక్కొని బంక లేకుండా నీట్గా కడుక్కొని ఇంకా పైనకి తీసుకెళ్తా అండి, కొండ పైనకి। మొత్తం నీట్గా కడిగేసినానండి, పులుసులు మొత్తం బంక ఇంకా అంతా పోయిందండి దీనిల మీద ఉండేది, నీట్గా కడిగేసిన। ఇప్పుడు ఈ చేపని మంచిగా ఘాట్లు పెట్టుకొని లోపల ఉండే గలీజ్ మొత్తం తీసేసుకుంటానండి। ఎందుకంటే ఈ ఘాట్లు పెట్టుకుంటే మసాలా బాగా పట్టుకుంటుంది, చేప బాగా ఉడుకుతుంది, లోపల ఉన్న గలీజ్ తీయడానికి కూడా ఈజీగా అవుతుంది। మంచిగా క్లీన్ చేసుకున్నానండి ఇది చేపని, బాగా ఘాట్లు పెట్టుకున్నా, లోపల ఉన్న గలీజ్ అలా తీసేసినానండి ఈ ఘాట్లలో చేతులు పెట్టి। చూడండి, ఇప్పుడు ఈ కొండ మీదనేనండి నేను ఫ్రై చేసేది। ఎంత ఎత్తుందంటే నేను పాకుంటూ వచ్చానండి, చాలా ఇబ్బంది అయింది, అయినా కూడా వచ్చినాను, తప్పదు। ఎందుకంటే ఇట్లాంటి మంచి లొకేషన్ మా సబ్స్క్రైబర్స్కి చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈ ఇస్తరాకు మీద పెట్టి ఇప్పుడు మ్యారినేట్ చేస్తానండి చేపని। ఇంకా ఇప్పుడు నేను మసాలా రెడీ చేసుకుంటానండి। 4 చెంచాల కారము, సరిపోయినంత ఉప్పు, 2 చెంచాల ధనియాల పొడి, సగం చెంచా పసుపు, 2 చెంచాల ఫిష్ మసాలా, 2 చెంచాల అల్లం పేస్టు, 1 నిమ్మకాయ పిండుకుంటే నీసు వాసన లేకుండా చేప టేస్టీగా ఉంటుంది, 3 స్పూన్ల ఆయిల్, సరిపోయినంత వాటర్ చేర్చి మంచిగా పేస్ట్ లాగా మసాలా కలుపుకోవాలి। అన్నీ వేసేసినారండి, ఇప్పుడు మసాలాని పేస్ట్ లాగా కలుపుకుంటున్నాను। మసాలా ఈ ఘాట్లలో పెట్టినామంటే బాగా చేపని కాల్చినాక మంచిగా టేస్ట్ వస్తుందండి। చేపని తిప్పేసుకున్నానండి, ఇప్పుడు ఈ పక్క కూడా ఘాట్లలో బాగా మంచిగా మసాలా పట్టిస్తాను। ఇప్పుడు బాగా మంట పెట్టానండి కట్టెలతోన, మంచిగా వర్షం పడింది కానీ మొత్తం గట్టంతా పచ్చిగా ఉందండి। కాకపోతే ఒట్టి కట్టెలు ఏరేరి తెచ్చుకునేసరికి చాలా ఇబ్బంది అయింది, ఇంటికాడ నుంచి మోసుకొచ్చుకున్నా, ఎందుకంటే వర్షం పడింది, ఈ గుట్ట మీద కట్టెలు దొరకడం ఇబ్బంది, పచ్చి కట్టెలే ఉంటాయి కాబట్టి। ఇంకా నిప్పులు పడలేదండి, కట్టెలు కాలుతూనే ఉన్నాయి, పైన పొగ కనిపిస్తుంది కదా మీకు, అవి బాగా మండి నిప్పులు పడాలి, నిప్పులు పడ్డాకే కాల్చుకుంటే బాగుంటుంది। ఇక ఇవి మంచిగా కాలి నిప్పులు అయిన తర్వాత దీనిల మీద పచ్చి కట్టెలు పెట్టి ఆ నిప్పుల సెగకే కాలుస్తారండి ఈ చేపని।
వర్షం వచ్చేది సూచన కనపడుతుంది. ఫుల్ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. నేనుండే గుట్ట మీదకి ఎప్పుడు పడుతుందేమో తెలియదు. వర్షం పడుతుందండి. ఆకుతోనే కప్పేస్తా చేపని. ఫుల్ వర్షం వస్తుందండి. నేనైతే ఫుల్ తడుస్తున్నా. అయినా నేను తడిచినా పర్వాలేదు, కానీ నేను చేప ఫ్రై చేసి మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను చేప నానకుండా మంచిగా ఇస్తరాకు కప్పినానండి. అదేం తడుస్తలేదు. చేప కూడా ఫ్రై అయిపోయిందండి. కింద నిప్పులు ఉన్నాయండి. చేప బాగా ఉడుకుతుంది నిప్పులకు. వర్షంలో చేపలు ఫ్రై చేసుకోవడం మంచి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉందండి నాకు. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం రావడం, చేప అయితే మంచిగా ఫ్రై అవుతుంది. నిప్పులు పడ్డాయి. ఆ నిప్పులకు మంచిగా ఉడుకుతుందండి. ఇది కూడా జీవితంలో నాకు మంచి అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ కొండ దిగలేనండి. ఎక్కడ పోయి నేను దిగినా కూడా నేను ఫుల్ తడుస్తానండి. అందుకే ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నానండి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వర్షం పడుతుందండి. పైన మంచిగా తూనీగా ఆడుతున్నాయి. చేప బాగా ఉడికిందండి. మంచిగా వర్షం పడుతుంటే ఆకు అడ్డం పెట్టినాను కదండి, మంచిగా నిప్పుల సెగకు మంచిగా రోస్ట్ అయిందండి. ఇదంతా మెత్తగా బాగుందండి. ఇంకా కట్టెలు తీసేసినాను. కట్టెలతో ఏం అవసరం లేదండి. మంచిగా నిప్పుల సెగకే ఒక 5 నిమిషాలు కూలబడితే ఇక తినేదేనండి. అయిపోయింది మొత్తం రోస్ట్ అంతా. ఇంకా అయిపోయిందండి. కాకి పరకల చేపల ఫ్రై మంచిగా పచ్చికట్టెల మీద బాగా కాల్చుకున్నాను. కానీ చాలా కష్టపడ్డానండి. ఈ కొండ ఎక్కడము, ఈ వర్షం వస్తుంటే తడుచుకుంటూ, మళ్ళీ చేపకు కూడా నేను మంచిగా నానకుండా మంచిగా ఇస్తరాకు కప్పి చేయడం కొంచెం ఇబ్బంది పడ్డా, కానీ మొత్తం మీద అయితే మంచిగా అయిందండి ఈ కాకిపరక చేప ఫ్రై. ఇంకా చాలా కష్టపడ్డా కదండి. నాకు ఆకలి కూడా వేస్తుంది. ఇంకా తింటానండి. మంచిగా ఊడొస్తుంది. బాగుంది. ఇంకా ఇప్పటి నుంచి వద్దామా మీరుకే కొండల మీద వర్షం పడ్డప్పుడు వద్దాం. ఎప్పుడో ఒకసారి ఉరిమే మెరుపు పడుతుంది. మనమైతే ఇట్లా ఈ చేప లెక్క పోతే పోయింది ఏదో ప్రాణం, ఎప్పుడైనా పోయేది. జీవితం మీద ఎక్కువ ఆశ ఉండకూడదు. ఎందుకు మమ్మీ ఏందో ఫిలాసఫీ మాట్లాడుతున్నా మేము సడన్గా కొండ ఎక్కినాక నీకు ఈ ప్రపంచం క్లియర్గా కనిపించి ఫిలాసఫీ చెప్తున్నా. నా జీవితంలో నేను కష్టాలు కూడా చాలా పడ్డాయి కాబట్టి కొండ ఎక్కినందుకు కాదంటావు. అంటే ఈ కొండ ఎక్కి ఇట్లా వర్షం పడి వర్షంలో తడిచి దీని చుట్టుముట్టు ఈ వ్యూ అంతా చూసి జనాలు కొంచెం నార్మల్గా కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా. అది లైఫ్ అసలు నేను ఏం బతుకుతున్నా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి చూసినప్పుడే ఏం అసలు ఎట్లా బతకాలని ఎట్లా బతుకుతున్నా అనిపిస్తుంది కదా. అట్లా అనిపించిందేమో అనుకుంటున్నాను నేను. నువ్వు అట్లా గజిబిజిగా తినొద్దు. బాగానే పక్కది నువ్వు ఇట్లా మంచిగా సూపర్ ఉడికింది. వర్షం మళ్ళీ వచ్చేటట్లుందండి. బాగా ఉరుముతుంది, మెరుస్తుందండి. ఏమో నన్ను ప్రశాంతంగా కూడా తిననిచ్చేటట్టు లేదు ఈ వర్షము. అయినా సరే నాకు మంచి అడ్వెంచర్ లాగా ఉందండి ఇప్పుడు ఈ మూమెంట్ మాత్రం. ఇంకా బాయ్ బాయ్ అండి. ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి.